ఈరోజు ఆహ్, నా వర్తమానం పేరు జారత్వం. ఏంటి తమ్ముడు చెల్లి? ఏంటిది? జారత్వము. నా వర్తమానం పేరు జారత్వం. ప్రపంచం అంటే ప్రపంచము లేపోతే ఈ మీరు ఏ ప్రాంతాన్ని తీసుకోండి. ఈ రోజుల్లో చూస్తే గమనిస్తే మనుషులు ఆహ్, వేటి వెనకాల పడతా ఉన్నారంటే, ఒకటి జారత్వం, 2 డబ్బులు. జారత్వము, డబ్బులు. మనిషి వీటి వెనకాలే పడతా ఉన్నాడన్నమాట. అయితే మనం ముందుగా ఒక మాట అర్థం చేసుకోవాలి. శరీర కోరికలు అనేవి దేవుడిచ్చిన వరాలు. ఆటిల్లో తప్పు లేదు. కానీ ఆ శరీర కోరికల్ని మనం ఎలా నెరవేర్చుకుంటున్నాము అనే విధానంలో తప్పుండొచ్చు. నా మాట వినాలి మీరు. మనిషిని పుట్టించినప్పుడు దేవుడు ఆ మనిషికి కొన్ని వరాలిచ్చాడు. భావోద్రేకాలున్నాయి మనిషికి. మనమేం మనుషులం కాదు. మనమేమి రోబోట్లం కాదు. మనం మనుషులం అన్నమాట. మనకి శరీరాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ శరీరానికి కొన్ని ఆశలు పెట్టాడు దేవుడు. ఆ ఆశలు కూడా చాలా పవిత్రమైనవే. ఆ ఆశలు ద్వారాగా తన చిత్తాన్ని దేవుడు ఈ లోకంలో నెరవేర్చుకోవాలని ఉద్దేశం కలిగినవాడు. అయితే మనిషి దేవునికి వ్యతిరేకంగా దేవుడిచ్చిన ఆ గిఫ్ట్స్‌ని మనిషి ఎలా వాడుకున్నాడంటే తన స్వార్థం కోసం వాడుకుంటా ఉన్నాడు. తన స్వార్థం కోసం వాడుకుంటాం. అయితే ఈరోజు నా వర్తమానం పేరు జారత్వం అని చెప్పాను కదా! జారత్వం అంటే నేరుగా ఒక మాట చెప్పాలంటే అక్రమమైన లైంగిక సంబంధం. ఈ మాటలు నాకు ముందు మెసేజ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఇది తలంపులోకి వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలి పిల్లలకిది అని చాలా మదనం అనిపించింది మనసులో. కానీ చాలా అవసరం అనిపించింది. ఎందుకు అవసరం అనిపించిందంటే, నాకు తెలిసిన చాలా కుటుంబాలు చెల్లాచెదరైపోవడానికి కారణం ఇదే. ఇదే. నాకు తెలిసిన కొద్దిమంది విద్యార్థుల జీవితాలు పాడైపోవడానికి ముఖ్యమైన కారణం ఇదే. మనలో మనం ఇప్పటి వరకు పవిత్రంగా ఉన్నాం దేవుని మహాకృపను బట్టి. భవిష్యత్తులో బహుశా మనం జారిపోయే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి దీని గురించి సరైన అవగాహన మీరు కలిగి ఉండాలనే ఉద్దేశంతో నేను మాట్లాడతా ఉన్నానన్నమాట. మన సమాజంలో జారత్వంలో పడిపోయి పెద్ద పెద్ద మంచి పేరున్న భక్తులు వాళ్ళకున్న సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళ జీవితాలను కూడా పాడు చేస్తారు. సో వెరీ డేంజరస్ అన్నమాట. డేంజరస్ జోన్ ఇది. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా తమ్ముడు చెల్లి? అయితే ఇంకో మాట కూడా నేను క్లియర్ చేసి అప్పుడు నేను ముందుకెళ్తాను. ఓల్డ్ టెస్టిమెంట్‌లో పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధత అంటే బాహ్యపరమైనది. పరిశుద్ధత అంటే బాహ్యపరమైనది. అంటే అర్థం ఏంటంటే ఉదాహరణకి ఆహ్, మందిరం ఉంటది కదా! టెంట్ దాన్నేమంటారు? ఇశ్రాయేల్ పాలెం ఉంటది. ఇశ్రాయేల్ ఉండే ప్రాంతం ఉంటది కదా! అక్కడ బాత్రూమ్‌కి వెళ్ళకూడదు. బయటెళ్ళాలన్నమాట. బయట దూరంగా ఎళ్లి గొయ్యి తీసుకొని బాత్రూమ్‌కి ఎళ్లి దాన్ని కవర్ చేయాలి. ఎందుకని? ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్‌లో పరిశుద్ధత అనేది బాహ్యపరమైనది. దేవుడు వాళ్ళ మధ్య సంచరించేవాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎవరికైనా రక్తం కారుతా ఉందనుకోండి, వాళ్ళు బయటికెళ్ళిపోవాలి. అయితే న్యూ టెస్టిమెంట్‌కొచ్చేటప్పటికి పరిశుద్ధత అనేది అంతరంగానికి సంబంధించింది. అంటే బాహ్యంగా పరిశుద్ధంగా ఉండకూడదా? ఉండాలి. కానీ ఆహ్, దాని దాని వాల్యూ పెంచాడన్నమాట యేసుప్రభువారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఓల్డ్ టెస్టిమెంట్‌లో పరాయి స్త్రీని ముట్టినవాడు అని ఉంటది. న్యూ టెస్టిమెంట్‌లో పరాయి స్త్రీని చూసి ఆలోచించిన వాడు అని ఉంటది. సో, అంతరంగానికి సంబంధించిందన్నమాట పరిశుద్ధత అనేది. ఓకేనా? ఈ క్లారిటీ మనకి తప్పకుండా ఉండాలి. తప్పకుండా. సరే. మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన దావీదు గారు. అప్పటికే దేవుడిని ఎంతో సేవించి
ఎన్నో కష్టాలు పడి జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకొని రాజుగా చాలా చక్కగా ఎదుగుతున్న సమయంలో వసంతకాలం అంటే ఆటమ్ సీజన్ అంటారు కదా, ఫిబ్రవరి మార్చ్ ఆ సీజన్లో వస్తుంది అనమాట. అంటే వేసవకాలం ముందు ఆయన యుద్ధం చేయాలి, కానీ యుద్ధం చేయలేదు. యుద్ధం చేయకపోగా ఆయన కనీసం ఆ ప్రజల కోసం ప్రార్థన చేయాలి, అది కూడా చేయలేదు. ఈయన ఒక స్త్రీని చూశాడు, ఆ స్త్రీని చూసినప్పుడు మోహించాడు, ఆ స్త్రీతో వ్యభిచారం చేశాడు, పాపం చేశాడు. అయితే దేవుడు ముందుగానే తన ధర్మశాస్త్రంలో హెచ్చరించాడు, నాయన వ్యభిచారం తప్పు. పదాజ్ఞలో అదొక ఆజ్ఞ, పదాజ్ఞలో అదొక ఆజ్ఞ, వ్యభిచారించవద్దు, తెలుసు దావీదుకి బాగా. కానీ దావీదు ఏం చేశాడంటే తన చూపుల్ని, సరే చూడటం తప్పు కాదు, తప్పు కాదంటే ఉద్దేశం వేరే తీసుకోవద్దు, సాధారణంగా మన చుట్టూ ఉండేవే. మన రోడ్డు మీదకి వెళ్తే ఎట్లా తయారైందంటే రహస్యంగా 4 గోడల మధ్య ఉండాల్సింది ఇప్పుడు గోడ కంటించారన్నమాట. అది ఎంతో పవిత్రమైంది, కానీ సాతాను దాన్ని ఎలా తీసుకొచ్చారంటే గోడ కతికిచ్చారన్నమాట. ఇప్పుడు మన చుట్టూ కళ్ళు తెరిస్తే అవే కనిపిస్తాయి, ప్రాబ్లం కాదు. కానీ ఇవి చూస్తున్నప్పుడు లోపల పుట్టే దురాశ ఉంటుంది చూసారా, దాన్ని అనుసరించామనుకోండి అప్పుడు అది పాపంగా అవుతుంది, పాపంగా అవుతుంది. దావీదు గారు చూశారు, చూడగానే ఏం చేయాలి, వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి, ఎస్కేప్ అవ్వాలి, ఎందుకంటే ఇది ప్రమాదము. కానీ దావీదు గారు ఎస్కేప్ అవ్వకుండా లింగర్ అయ్యాడనమాట. అక్కడే తన చూపుల్ని నిదానంగా చూశాడు, ఆలోచించాడనమాట. వెంటనే ఏం చేశారంటే పాపంలో పడిపోయాడు. ఈ పాపం ఎన్ని పాపాలకు దారి తీస్తుందంటే దేవుడి బాట దగ్గరించాడా, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరి భార్య, పరాయి భార్య కదా ఆమె. 10 కమాండ్మెంట్స్ లో పొరుగు వారిది ఏది తీసుకోవద్దని లేదు, ఆశించొద్దని ఉంది. అసలు పొరుగు వారిది ఆశించకూడదంట, ఓల్డ్ టెస్టమెంట్ లో ఉంది, ఆశించకూడదు. మీరేడా. నెంబర్ 3, ఈ ఈ ఈ పరాయి భార్యని తినవల్ల తను ప్రెగ్నెంట్ అవుతే ఇప్పుడు దాని తప్పుని కవర్ చేసుకోవడానికి, ఈ తప్పుని అంటే రాజుగారు పని చేశారా అంటే ఎవరికి తెలియదు కదా, అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు, ఎవరో ఇద్దరు కొద్దిమంది ఉంటారు ఊరోళ్ళు. ఇప్పుడు ఇలాంటి పని చేశాడని ఎవరికైనా తెలిస్తే పరువు పోద్దేమో అని, అవమానంగా ఉంటుందేమో అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారన్నమాట. వేషధారణ 3, వేషధారణ. తర్వాత ఇప్పుడు తన తన భర్తని ఉరియా యుద్ధం చేస్తా ఉంటే తీసుకొచ్చాడు, తీసుకొచ్చి లాలన చేస్తానన్నమాట, బుజ్జగిస్తానన్నమాట, నువ్వు ఇంటికి వెళ్ళు, ఎందుకంటే ఈ తప్పు ఈయన మీద నెట్టేద్దామని. ఆయన ఎంత నమ్మకమైనాడు, అదేంటి ప్రవహజ, మందసం ఇశ్రాయేల్ ప్రజలు, యోధా ప్రజలు, నీ ప్రజలు సైనికులు అందరూ యుద్ధంలో ఉన్నప్పుడు నేను ఎలా సంతోషించగలను. ఎంత నమ్మకమైనవాడు, ఎంత నమ్మకమైనవాడు. అయితే దావీదుకి కళ్ళు మూసుకుపోయి తాను చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంత నమ్మకమైన వ్యక్తిని కూడా చాలా ప్లాన్గా మర్డర్ చేయించాడు, మర్డర్ చేయించాడు. మర్డర్ చేయించిన తర్వాత 3-4 మంత్స్ అయిన తర్వాత న్యూస్ వచ్చింది, ఆమె గర్భవతి అయింది రాజుగారు. అవునా, అయితే బాబు పుట్టాడు కదా, బాబు పుట్టడానికి 9 మంత్స్ ఉంటుంది గ్యాప్. ఈ 9 మంత్స్ దావీదు గారు దేవునితో ఎక్కడ సమాధాన పడలే. తన మనస్సాక్షి ఖచ్చితంగా నొచ్చుకుని ఉంటుంది, కానీ దాన్ని పట్టించుకోలే. ఏమి తెలియని వాడుగా, అన్ని ఇది అంటే అంత నార్మల్గా ఉన్నట్లుగా వాడుగా ఆ 9 మంత్స్ బాగా నటించాడు అన్నమాట, నటించాడు. తర్వాత ఆమెని తన భార్యకి తీసుకున్నాడు. ఇప్పుడు ప్రజలకు ఎలా అనిపిస్తుంది అంటే, అయ్యో ఒక విధవరాల్ని భార్యకి తీసుకున్నాడు, ఎంత గొప్ప మనసు అని ప్రజలందరూ భావించే విధంగా చేసుకున్నాడు. అంటే మనం జరిగించే ఈ జాగ్రత్తం, తమ్ముడు చెల్లి జాగ్రత్తగానే, ఈ పాపం ఎన్ని వాటికి దారి తీస్తుందంటే మనం చెప్పలేం అనమాట, ఊహించలేం, ఊహించలేం. తమ్ముడు చెల్లి జాగ్రత్తగానే ఈ ఈ ఈ ఈ పని చిన్నదే అవ్వచ్చు, దీనివల్ల వేరే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండకపోవచ్చు,
కానీ ఈ పని వల్ల తప్పకుండా దీని పర్యవసానం ఉంటది. ఖచ్చితంగా ఉంటదనమాట. డిలే అవ్వచ్చు. పర్యవసానం డిలే అవ్వచ్చు. కానీ నువ్వు చేసిన ఈ పనికి పర్యవసానం అనుభవించకుండా చావవు. నువ్వు చేసే ఈ పనికి పర్యవసానం అనుభవించకుండా ఈ ప్రాణం పోదు నీ భూమి మీద. ఖచ్చితంగా పోదనమాట. ఒకవేళ నువ్వు మారుమనసు పొందిన వ్యక్తివనుకో, నువ్వు చేసే ఈ పనికి ఈ భూమి మీదే శిక్షను భరించే ఈ లోకం నుంచి వెళ్తావు. కొంతమంది అందుకనే మంచాన పడతారు. సంవత్సరాలు మంచాన పడతారనమాట. తప్పకుండా భరించాల్సిందే. ఆ తప్పుకి ఎంత శిక్షను భరించాలో కొంచెమైనా తగ్గకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవు. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అదే మారుమనసు లేదనుకో, డైరెక్ట్‌గా నరకానికనమాట. అసలు డౌట్ లేదు. ఇప్పుడు దావీదు గారు గొప్ప దైవజనుడే చెప్పుకోవచ్చు మనం. సేవకుడే, మంచి బిలీవరే. కానీ దావీదు గారు చేసిన ఈ పనికి ఆయన నెక్స్ట్ కుటుంబం ఎక్కడ సంతోషం లేదు. దావీదు గారు ఏ పని అయితే చేశారో దానికి పదంతులు ఫలితాన్ని భరించడమాట. ఇంకా ఆయన అడవుల్లో తిరగడమే, చెప్పులు లేక నడిచేవాడన్నమాట. తన సొంత కొడుకు, ఎందుకంటే ఇవన్నీ దేవుడు పెట్టిన శాపాలు. తన సొంత కొడుకు అబ్షాలోము తరుగుతా ఉన్నాడు. తన భార్యని బాల్కనీలో ఓపెన్ గా అందరూ రేప్ చేశారన్నమాట. నువ్వు రహస్యంగా చేశావు కాబట్టి బహిరంగ జరుగుతున్నాడు దేవుడు. జరిగింది. కుడికిన ఫస్ట్ కొడుకు చచ్చిపోయాడు. ఏది మిస్ అవ్వదు అనమాట. మనం న్యూ టెస్టిమెంట్ ఏజ్ లో ఉన్నాం, ఎరాలో ఉన్నాం కాబట్టి మనం ముట్టవసరం లేదు. ఇలా ముట్టవసరం లేదు, ఆలోచన సరిపోద్ది అనమాట. సో తమ్ముడు చెల్లి జాతకులనే మనం కొన్ని వర్సెస్ చూస్తాము. అక్కడ ముట్టెను మాట ఉంటుంది. మనం ఎలా అర్థం చేసుకోవాలి? ముట్టవసరం లేదు, ఆలోచన సరిపోద్ది అనేది మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇంకో మాట చెప్తాను మీకు. ఇప్పుడు ఏదైనా మీరు అనొచ్చు, అన్న అసలు ఎక్కడికి వెళ్ళినా అవే కనిపిస్తున్నాయన్న. ఒక తమ్ముడు మీకు చెప్పాను ఆల్రెడీ, సినిమా హాల్కి వెళ్ళి కళ్ళు మూసుకుందాం ప్రయత్నం చేశాడు. బిలీవరే. సినిమా హాల్కి వెళ్ళి పాటలు వచ్చినప్పుడు, అలాంటి సీన్స్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ప్రయత్నం చేశాడు. వాస్తవం తమ్ముడు చెల్లి జాతకురండి, ఇవన్నీ ఖచ్చితంగా సాతాను స్ట్రాటజీనే. అంటే చాలా సీక్రెట్ గా పవిత్రమైన దాన్ని గోడల మీద కతికించడము, సినిమా హాల్లోకి రావడం, మొబైల్స్ లోకి వచ్చేయడము, ఇవన్నీ సాతాను స్ట్రాటజీనే, కాదనట్లేదు. అయితే మెయిన్ సోర్స్ ఏంటి అంటే మనలోనే ఉంది. మనం పాపంలో పడిపోవడానికి ఆ పుల్ ఎక్కడుందంటే మనలోనే ఉంది. చూడండి ఒకసారి యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక 12వ వచనం నుంచి చదువుతాను చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించువానికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. ఎందుకు ఈ మాట రాశారంటే, నిజంగా నేను చాలాసార్లు విన్నానమాట. అన్న, దేవుడు నన్ను బాగా శోధనలు గురి చేస్తాడన్నా అన్నాడు తమ్ముడు. వాస్తవానికి కీడు విషయమై దేవుడు ఎవరిని శోధించడు. కానీ మనం ఎందుకు శోధన పడిపోతామంట? 14వ వచనం, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కలుపబడిన వాడే శోధించబడును. ఎలా శోధించబడుతున్నావు తమ్ముడు చెల్లి? ఎలా శోధించబడుతున్నావు? సాతాను స్ట్రాటజీ ఏంటి అంటే, నీలో దురాశ ఉందని వాడు తెలుసు, నీలో దురాశని పైకి లేపడానికి ఇవన్నీ తీసుకొచ్చాడనమాట. సో ఇప్పుడు
వాస్తవానికి అవి చూసి మనం పాపంలో పడిపోవడానికి ఉన్న మెయిన్ సోర్స్ మన అంతరంగంలో ఉంది. మన అంతరంగంలో ఉంది. మనలో దురాశ ఉందంట. ఈ దురాశ వల్ల మనం శోధించబడతాం. శోధన ఎలా చూడండి. దురాశ గర్భము ధరించి పాపం. అంటే మీరు తమ్ముడు చెల్లి జాతకులనే మీ కాలేజీలో కానీ, మీ ఇంటి దగ్గర కానీ, మీ మొబైల్స్లో కానీ అనుకోకుండా చూస్తారనుకోండి, అది అక్కడితో వెంటనే కట్ చేయాలన్నమాట. అది గర్భం ధరించేంత వరకు ఉండకూడదు. అంటే ఏంటి? అది పెరిగి పెద్ద అయ్యేంత వరకు ఉండకూడదు మీలో. ఒకవేళ మీరు దాంట్లో అక్కడే లింగర్ అయ్యారనుకోండి, ఆ చూపుల్లో కానీ, ఆలోచనలో కానీ లింగరత ఏమవుద్ది? బిడ్డపడుతుంది అనమాట. ఏంటది? పాపం. ఈ పాపం నిన్నేం చేస్తుంది? ఏం చేస్తా? అక్కడ ఏముంది? మరణమును కనును. మరణము కను. సో తమ్ముడు చెల్లి, మనం ఈ లోకంలోంచి బయటికి వెళ్ళాం. చచ్చిపోయిన తర్వాత వెళ్తాం. ఈ లోకంలో ఉన్న రోజులు లోకం మనం మార్చలేం. ఎవరు జాగ్రత్తగా ఉండాలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం బిల్లీ గ్రహం గారు ఏమన్నారంటే, సెకండ్ లుక్ ఈ సిన్ అన్నాడు ఆయన. సెకండ్ లుక్ ఈ సిన్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒకసారి చూస్తాము, వెళ్ళిపోతాము. ఈ లోపు లోపల రన్ అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఇంకోసారి చూస్తాం అనమాట. ఈ సెకండ్ లుక్ ఈ సిన్ అన్నాడు అనమాట. సెకండ్ లుక్ ఈ సిన్. ఎందుకంటే మనం ఆలోచనలు లింగర్ చేసాం అన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పినట్లు గుర్తు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. టిబెట్ ఆ ప్రాంతంలో కొంతమంది మాంక్స్ ఉంటారు. మాంక్స్ ఈ రోజు కూడా ఉంటారు కొంతమంది మాంక్స్. అయితే ఒక టూరిస్ట్ ఫారెన్ కంట్రీ నుంచి వచ్చింది చూడడానికి. ఆ టూరిస్ట్ ఒక నది వాగు దాటాలి. ఆమెకేమో ఆ రాళ్ళు ఎక్కి అవేమో పాచిపట్టు ఉన్నాయి, జారిపోతా ఉన్నాయి. ఆమెకి చేత కావట్లే. ఇక్కడ ఇద్దరు మాంక్స్, అంటే ఒక ఆయన గురువు, ఒక శిష్యుడు అన్నమాట, స్నానాలు చేస్తారన్నమాట. అయితే పాపం ఈ పెద్ద ఆయన చూసి జాలర్పిచ్చి దగ్గరికి వెళ్ళి, ఏం కావాలమ్మా అంటే, అటువైపు వెళ్ళాలి సార్. సరే అని ఆమెను ఎత్తుకుని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఎగిరి పెడతాడు. చాలా థ్యాంక్స్ చెప్తూ వెళ్ళిపోతాడు అనమాట. ఇది చూసిన శిష్యుడికి ఒళ్ళు మండిపోతుంటది అనమాట. ఏంటి అలా పట్టుకోవడం ఏంటి? అలా పట్టుకుని అలా ఎత్తడం ఏంటి? ఆ శరీరం తాకడం ఏంటి? ఇక్కడ దించడం ఏంటి? ఏంటి మా గురువులు చేశారు అని. సరే అయిపోయింది. వాళ్ళు చేయాల్సిన మతపరమైన అవన్నీ చేసేస్తారు. సాయంత్రం అవుద్ది, పండుకుంటారు అనమాట. ఎవరు రూమ్లో పడుకుంటారు. ఈ శిష్యుడికి నిద్ర పట్టదు అనమాట. పదే పదే గుర్తొస్తుంది, పదే పదే ఆలోచిస్తారన్నమాట దాని గురించి. అయితే ఇంకా తట్టుకోలేక గురువు గారి డోర్ దగ్గరికి వెళ్ళి నాక్ చేస్తారు డోర్. సార్ ఏమైందిరా? ఏమైంది? ఏంటి ఈ రాత్రి వచ్చావేంటి? సార్ నాకేం నచ్చలేదు సార్. ఏమైందిరా అంటే, మీరు ఆ అమ్మాయిని ఎందుకు మోసారు? అలాగా ఎందుకు పట్టుకున్నారు? ఎందుకు అలా పట్టుకున్నారు? హక్ చేస్తున్నారు ఎందుకని అంటే, ఆ గురువు అన్నారంట, ఒరే ఆ అమ్మాయిని హక్ చేసుకుంది నువ్వు, నేను ఎప్పుడు వదిలేశాను. ఏమన్నాడు? ఆ అమ్మాయిని హగ్ చేసుకుని పట్టుకుంది నువ్వు, నేను ఎప్పుడు వదిలేశాను. అంటే ఏంటి? మన ఆలోచనలు పదే పదే దాని మీద లింగర్ చేసినప్పుడు, పదే పదే దాని చుట్టూ తిరిగిందనుకోండి, అది మనలో ఒక బిడ్డ పెరిగినట్లుగా పెరుగుద్ది. పాపాన్ని కంటాం, అది పెరిగి మరణాన్ని తీసుకొస్తుంది అనమాట. మరణాన్ని తీసుకొస్తుంది. అర్థమవుతుంది తమ్ముడు చెల్లి? ఇది చాలా చాలా ప్రమాదము, చాలా చాలా ప్రమాదము. మరి ఎక్కువగా చాలా సులువుగా పడిపోయే ప్రమాదకరమైన పాపం అనమాట. అంటే ఈ యంగ్ ఏజ్ చాలా గొప్ప ఆశీర్వాదం అనమాట. ఈ ఏజ్ చూడని వారు ఎంతోమంది ఉన్నారు, కానీ మీరు చూస్తున్నారు. ఈ ఏజ్లో మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో మీ లైఫ్ తర్వాత అలా ఉంటుంది. ఈ ఏజ్లో మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో అది కూడా చూపిస్తున్న వాక్యంలో ఉంటుంది. మీ లైఫ్ తర్వాత అలా ఉంటుంది అనమాట. అలా ఉంటుంది. అయితే తమ్ముడు చెల్లి జాతకులంటే, ఈ ఏజ్ ఎంత బలమైందో అంత ప్రమాదకరమైంది. ఈ ఏజ్ ఎంత గొప్పదో అంత ప్రమాదము, అంత ప్రమాదం. ఇప్పుడు నిప్పు ప్రమాదమే కాదనట్లేదు. అలా వదిలేస్తామా?
దాన్ని కంట్రోల్ చేసుకుంటే వంట వండుకోవచ్చు కదా. ఈ ఏజ్లో మనకు వచ్చే కోరికలు తప్పు కాదు, కానీ వాటిని ఎట్లా నెరవేర్చుకుంటున్నాము అనే దాని దగ్గరే పాపంలో పడకూడదు. జాగ్రత్తగా మళ్ళీ చెప్తా ఉన్నాను, మనం ఈ విషయంలో చేసే ప్రతి పాపానికి పర్యవసానం ఖచ్చితంగా భరించాల్సిందే. అయితే మీరు అనొచ్చు, అన్న నేను చేసి వెంటనే దేవుడి దగ్గర క్షమాపణ పెట్టుకున్నానన్నా, దేవుడి దగ్గర వెంటనే ప్రభు నన్ను క్షమించిన ఆయన క్షమించు దేవాన్ని ప్రార్థన చేసుకుంటానన్న. వెరీ గుడ్, మంచిదే, చేసుకోవాలి. దేవుడు వెంటనే వస్తాడు నీ దగ్గరికి, నిన్ను క్షమిస్తాడు, నీ పాపానికి అడుగుతాడు. అయితే పర్యవసానం మిస్ అవ్వదు, క్షమాపణ వస్తుంది, దేవుడితో తెగిపోయిన స్నేహం మళ్ళీ ఏర్పడుతుంది. కానీ నువ్వు చేసిన పనికి మాత్రం ఖచ్చితంగా పర్యవసానం భరించాల్సిందే. ఎలా చెప్పావన్నా? ఈ దావీదు గారు 51వ కీర్తన 32వ కీర్తన రాశారు. అక్కడ చాలా డైరెక్ట్గా ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నేను పాపం చేశాను, నీకే వ్యతిరేకంగా పాపం చేసి చాలా చక్కగా రిపెంట్ అయ్యారు, దేవుడు క్షమించాడు. మరలా దేవుడికి దావీదుకి మంచి సంబంధం ఏర్పడింది. కానీ కొడుకు చచ్చిపోవడం మానలేదు, ఇంకో కొడుకు తమరడం మానలేదు, తన భార్య రేప్ చేపట్టడం ఆగలేదు, ఏమీ ఆగలేదు. తమ్ముడు చెల్లి, ఇది గుర్తుపెట్టుకోండి, మనం చేసే ప్రతిదానికి అడిగిన వెంటనే క్షమాపణ వస్తుంది, కానీ చేసిన దానికి మాత్రం ప్రతిఫలం మనం అనుభవించాల్సిందే. ఎందుకంటే పాపం యొక్క నేచర్ అది, దాన్ని మనం ఆపలేం. పాపాన్ని దాంతోపాటు పర్యవసాన్ని వేరుగా చూడకూడదు, రెండు కంబైన్ వస్తాయి. ఇంజిన్ ముందు కనిపిస్తుంది, వెనకాల బోగిలు ఉన్నట్లుగానే పాపంతో పాటు వెనకాల ఎంత దూరం పర్యవసానాలు ఉంటాయి మనం చెప్పలేం. అయితే ఇది ఎంత జాగ్రత్తగా ఉండాలి, దేవుని వాక్యం ఎంత చాలా చక్కగా క్లియర్ చేస్తుంది చెప్తున్నాను. మేము కొన్ని వచనాలు చూపిస్తాను, ముగించుకుందాం మనం. చూడండి ఒకసారి సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథము అనేది కేవలం అంటే యవనస్తుల కోసమే, యంగ్ పీపుల్ కోసం దేవుడు ప్రత్యేకంగా ఒక గ్రంథం రాయించాడన్నమాట. సామెతల గ్రంథం ఎంత అంటే దేవుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే యంగ్ పీపుల్ గురించి, ఇది ప్రత్యేకంగా యంగ్ పీపుల్ గురించి ఈ గ్రంథం. 5వ అధ్యాయం చదువుతాం చూడండి. జార స్త్రీ యందు, అంటే బాయ్స్ గర్ల్స్ పేరు పెట్టుకోండి, గర్ల్స్ బాయ్స్ అని పెట్టుకోండి. సాయకు పోక నీ మార్గము దానిని దూరంగా చేసుకో, దాని లేదా వాడి ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. ఇంక వేరే ఆప్షన్ ఉండదు. నాకు తెలిసిన కుటుంబం, ఆ భార్య వ్యభిచారం చేస్తుంది. ఫేస్బుక్లో ఎంతమందితో పరిచయం పెట్టుకుని వ్యభిచారం చేస్తుందో. విచారకరం, వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు. స్వేచ్ఛగా తిరగలదా బయట? ఇన్ని భయాలు ఉంటాయో. ఎంతో మంది ఫోన్ చేసి బెదిరింపులు, ఇంటర్నెట్లో పెట్టేస్తా, నీ ఫొటోస్ ఇంటర్నెట్లో పెట్టేస్తా, నీ జీవితకాలం ఇచ్చేస్తావు, కింద చూడండి. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందు, నీకేముంటది, ఇంకా నీ కష్టాజితము అన్యులిల్లు చేరుతుంది. తమ్ముడు చెల్లి, ఇంకో వచనం చూపిస్తుంది చూడండి. 6వ అధ్యాయము 26 నుంచి 33 వరకు.
ఆ వేశ్య సాంగత్యము చేయువానికి ఏం మిగులుతున్నప్పుడు రొట్టె తునకలంట. ఇంకేం మిగులుతూ చూడండి. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణంను వేటాడును, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకున్నాడు. ఏమవుతుంది తమ్ముడు? ఒడిలో అగ్ని ఉంచుకుంటే ఏమవుద్ది? వస్త్రం కాలిపోతుంది కదా. కింద ఏమన్నా చూడండి. ఒకడు ఉమ్, 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 ఉమ్. ఆ ప్రకారమే తమ్ముడు చెల్లి జారత్వము అంటే నిప్పు మీద అడిగేస్తే కాలంలో ఎంత వాస్తవమో, నువ్వు శారీరకంగాను మానసికంగాను చేసిన జారత్వాన్ని బట్టి నీ జీవితం ఏమవుతుందంటే ఇక్కడ ఆ ప్రకారమే నాశనం అవుతుందంట. నాశనం అన్నమాట. తమ్ముడు చెల్లి, మనకున్న ఒక ఫాల్స్ ఎజంప్షన్ ఏంటంటే ఐ కెన్ మేనేజ్, నేను తర్వాత ఏదైనా చూసుకోగలను నేను, అంటే అవుట్కమ్ ని మనం మేనేజ్ చేయగలం అనుకుంటాం మనం. అలా అనుకునే చాలా మంది విద్యార్థులు చేయకుండా పనులు ఎన్ని చేసేస్తున్నారు. నేను మేనేజ్ చేసుకోగలను, నేను ఆపేయగలను, నేను వెనక్కి వచ్చేయగలను, నేను ఆపుకోగలను, ఆ తర్వాత ఇంక మానేస్తాం, ఇది ఒక్కసారేలే, తర్వాత ఇంక చేయను అని ఇలాంటి ఫాల్స్ సజెషన్స్ నుండి చాలా మంది దిగుతారు. ఇలాంటి జాగ్రత్తలను పాపం చేస్తారన్నమాట. నో 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 నో, అది మీ చేతుల్లో ఉండదు, అది మన చేతుల్లో ఉండదు. వెళ్ళడమా ఆగిపోవడమా అనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. అదొక్కటే మన చేతుల్లో ఉండేది, తర్వాత ఇంక మన చేతుల్లో ఉండదు. నిప్పు కాలి పడిన వెంటనే ఎట్లా కాలుతుందో జాగ్రత్త జరిగించే జీవితంలో కూడా తప్పకుండా నష్టం కలుగుతుంది. ఆ నష్టం కొంచెం ఆలస్యం వచ్చేమో కొంతమందికి, అని డెఫినెట్గా అనమాట. తర్వాత తర్వాత ఇదే అయితే అంటే ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది జరుగు కదా. ఇందాక మీకు మాట చెప్పాను, ఇప్పుడు మీ జీవితం ఈ యంగ్ ఏజ్ లో మీ జీవితాన్ని ఎలా గడుపుతారో మీ భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పాను కదా. ఒకవేళ ఈ యంగ్ ఏజ్ లో మీ జాగ్రత్తవానికి మీరు అవకాశం ఇచ్చారనుకోండి, మీ జీవితం ఎలా గడపాలో తెలుసా? చూడండి, ఇదే ఐదో అధ్యాయము 11వ వచనం చూడండి. తుదకు నీ మాంసము నీ శరీరం క్షీణించినప్పుడు అంటే అర్థం ఏంటి? పెద్ద అయినప్పుడు. నువ్వు పెద్ద అయినప్పుడు అంట, అయ్యో ఉపదేశం నేను ఎట్లు తృణీకరించుతుని, నా హృదయము గద్దింపు నేను ఎట్లు తృణీకరించుతుని, నా బోధకుల మాట నేను వినకపోతుని, నా ఉపదేశకులు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండి ఉండినను ప్రతి విధమైన దౌత్యములకు లోబట్టుకు కొంచెమే ఎడమైన. అంటే సమాజము సంఘం అంటే దేవుడు వాక్యం ఉంది, సంఘం ఉంది, సహవాసం ఉంది, కానీ వీటి మధ్యలో ఉండి కూడా నేను చాలా దగ్గరగా జీవించిన వాటికి, నేను వాటికి చాలా దగ్గరగా జీవించాను. అయ్యో అయ్యో అని నెత్తిని బాధపడ్డాను. కేసీ రైలు అనే ఒక భక్తులు ఉన్నారంటే, చాలా మంది పెద్ద అయిన తర్వాత ఏడుపుతోనే జీవితాలు గడుపుతారండి. ఎందుకు తెలుసా? వాళ్ళు యవన టైంలో చేసిన పనులను బట్టి. తమ్ముడు చెల్లి, మంచి ఉద్యోగం సంపాదించి మంచి ఆస్తి సంపాదించి నువ్వు సంతోషంగా గడుపుతామని అనుకున్నాము. నీ సంతోషం దేని మీద ఆధారపడి తెలుసు? భవిష్యత్తు సంతోషము. ఈ రోజు నువ్వు నీ జీవితాన్ని ఎట్లా గడుపుతున్నావు అన్నదాని మీద, ఎలా గడుపుతున్నావు అన్నదాన్ని. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్కి రండి. న్యూ టెస్టిమెంట్కి ఇంకెంత సీరియస్గా తీసుకుందో మీకు చెప్తాను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి. 6వ అధ్యాయము 9వ చదువుతాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు మోసపోవద్దు. దూషకులైనను దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. తమ్ముడు చెల్లి, ఇది ఎవరికి రాశారు? విశ్వాసులకు రాశారు.
విశ్వాసులకి రాశారు. అంటే నువ్వు వ్యభిచారానికి, జారత్వానికి చోటిచ్చి దాంట్లోనే బతుకుతా ఉన్నావా? తప్పకుండా నువ్వు దేవుని రాజ్యానికి ప్రవేశించలేవు. నో డౌట్, నో డౌట్. తర్వాత ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక ఏంటి? వివాహము అన్ని విషయంలో అది ఎక్కడ ఉంటుందమ్మా? అది వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎంచవలెను. నేను చెప్తాను చూడండి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎంచవలెను, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి. వేశ్యా సంఘులకు దేవుడు ప్రతిదండన చేయును అంటున్నమాట. ప్రతిదండన చేయును. సో తమ్ముడు చెల్లి, మనం ఇన్ని ఎగ్జాంపుల్స్, వచనాలు, దేవుడి వాక్య భాగాలు మనం చూసాం కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పటి వరకు మన జీవితాన్ని ఎలా గడుపుకుంటూ వచ్చాం? ఆలోచన చేయాలి. ఇప్పటి వరకు మన జీవితాల్ని ఎలా గడుపుకుంటూ వచ్చాము? మనల్ని పదే పదే శోధనలోకి, అంటే మనలో ఉన్న దురాశని పదే పదే రేకెత్తించే వాటికి మనం అవకాశం ఇస్తున్నామా? ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్స్, యూట్యూబ్, లేకపోతే మీ ఫ్రెండ్స్తో చాటింగ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, రీల్స్. అంటే మీ మనసులో ఉన్న దురాలోచనలు రేపేవి పదే పదే మనమే చేతులారా చేసుకున్నాము. జాగ్రత్త తమ్ముడు చెల్లి, జాగ్రత్త. బహుశా ఇప్పుడు పవిత్రంగా గడుపుతున్నామో, వెరీ గుడ్. భవిష్యత్తు గురించి అయినా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలి. జీవితాలు పాడవుతున్నాయి, కుటుంబాలు పాడవుతున్నాయి. కుటుంబాలు పాడవు. ఎంతో మంది ఈ జారత్వంలో పడి మనస్సాక్షి చేసే అపరాధ భావాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసి చచ్చిపోయిన విద్యార్థులు కోట్ల మంది. ఎంతమందో ఇది ఇచ్చే సంతోషం కంటే తీసుకొచ్చే నష్టం 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. థామస్ వాట్సన్ అనే ఒక ఆయన అంటే వాటర్ బిందు, అంటే నేల బిందు అంత సుఖం అంట, దీనివల్ల వచ్చే పర్యవసానం సముద్రం అంత ఉంటుందంట. అంటే సముద్రం అంత ప్రమాదాన్ని యాక్సెప్ట్ చేస్తానమాట నీళ్ళ బిందు అంత సంతోషం కోసం. నీళ్ళ బిందు అంత సంతోషం. సో మై ఫ్రెండ్స్, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కళ్ళు ఉన్నాయి కదా అని ఏది పెడితే చూడకూడదు. కనబడుతుంది కదా అని ప్రతిదీ చూడకూడదు. ఒకవేళ కనబడింది అనుకోండి, వెంటనే కట్ చేసుకోవడం ప్రయత్నించాలి. మన మనసు ఆలోచిస్తుంది కదా అని ప్రతిదీ ఆలోచించకూడదు. మనసులో చాలా వస్తాయి, వెంటనే దాన్ని డైవర్ట్ చేసుకోవాలి. మొబైల్స్ లో, మీ ల్యాప్టాప్స్ లో, కాలేజ్ లో కనబడతాయి. ఎందుకంటే మనం ఈ లోకంలో బతుకుతున్నాం. కానీ మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయి కదా, అబ్బాయి కదా, బాగా మాట్లాడుతున్నారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మంచి కుర్రోడు, మంచి అమ్మాయి, ఇష్టపడుతుంది నన్ను, చాలా చక్కగా చాట్ చేస్తుంది అని అడుగులు ముందుకేసారా, ప్రమాదము. తమ్ముడు చెల్లి, ప్రమాదము. నష్టమే కానీ సుఖం ఉండదు, సంతోషం ఉండదు. ప్లీజ్, మీరు లెక్కలు వేసుకోవద్దు. ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు వెళ్ళి ఇక్కడి నుంచి మానేయచ్చు అని అనుకోవద్దు. వెళ్ళడమా, మానేయడమా. కొంతమంది మొహమాటం కొద్ది వెళ్తారు, మొహమాటం కొద్ది కంటిన్యూ అవుతారు. కొంతమంది ప్రెజర్స్, అంటే మీ ఫ్రెండ్స్ ప్రెజర్స్ కొద్ది కంటిన్యూ అవుతారు. జాగ్రత్త. ఇలాంటి వాటిని అలవాటు చేసే స్నేహితులకి దూరంగానే ఉండండి. అలాంటి స్నేహం ఏ స్నేహం అది? ఎందుకు ఆ స్నేహితులు పట్ల ఏలాడతారు?
దూరం ఉండాలి, దూరం ఉండాలి. అది నిజమైన స్నేహం కాదు తమ్ముడు చెల్లి. నీ క్యారెక్టర్ని బిల్డ్ చేయాలి స్నేహితుడు, కానీ నీ క్యారెక్టర్ని డిగ్రేడ్ చేసే స్నేహితుడు కాదు. హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంతే, దూరంగా పెట్టాలి. మొహమాట పొద్దు వెళ్ళకూడదు. ఫ్రెండ్స్ కదా ఒప్పుకోరేమో, బాధపడతారేమో, నో 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 వెళ్ళొద్దు వెళ్ళొద్దు. ఒక పుస్తకం పేరే ఉంది తెలుసా, నో, KNOW, నో. హౌ టు సే నో, ఎన్ఓ నో అంటే వద్దు అని చెప్పడం నేర్చుకోండి. నీకు నువ్వు చెప్పుకో, వద్దుది వద్దుది చేయకూడదు, చూడకూడదు, మానేయాలి, దూరం పెట్టే. ఇక్కడ ఏముందంటే ఇందాక చదువుకున్న సామెత గ్రంథంలో వేసి యొక్క ఛాయ్కి అంటే ఆ నీడ వైపు కూడా లేదు. ఇప్పుడు వేసి అంటే నీ మొబైల్ అవ్వచ్చు, నీ యూట్యూబ్ అవ్వచ్చు, నీ క్లాస్ లో అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, ఛాయ్కి కూడా వెళ్ళద్దు. అయితే ఒక మాట చెప్పాలి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అన్న ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్, నాకు అర్థమవుతుంది, కానీ నాలో అంత శక్తి లేదు, నాలో అంత శక్తి లేదు. నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఓడిపోతున్నాను. ఏం చేయాలి? నాకేమో ఆశ ఉంది పవిత్రంగా జీవించాలని, కానీ నేను ఓడిపోతున్నాను, ఏం చేయాలి? తమ్ముడు చెల్లి, అలాంటి నిజంగా అటువంటి ఆశ ఉంటే చాలా మంచి లక్షణం అది. ఆ ఆశ ఉండడం చాలా మంచి లక్షణం. అయితే చివరిగా ఆ ఆశని ఎట్లా గెలవాలి అంటే, ఆశని బలపరచుకోవడం ఎలాగా అంటే, జాతకంటే కేవలం దేవుడు తప్ప నీకు ఇంక ఏ మెథడు ఏది సహాయం చేయలేదు. దీని నుంచి తప్పించుకోవడానికి, ఒకవేళ పడిపోతే దాని నుంచి బయటికి రావడానికి ఎవరు చేయగలరంటే కేవలం యేసయ్య మాత్రమే. ఎందుకు చెప్పమంటారా? ఎందుకంటే నీకులాగే నాకులాగే యేసయ్యకు కూడా శోధనలు వచ్చినాయి ఆయనకి, ప్రతి విధమైన శోధనలు వచ్చినాయి ఆయనకి, కానీ ఆ శోధనని జయించాడు ఆయన. ఇలా అంటే ఒకరోజు ఒక సిస్టర్ ఇలా అన్నారన్నమాట. ఏమన్నారంటే, అన్నా దేవుడు కాబట్టి జయించాడు అన్న. నో 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 కాదు. తమ్ముడు చెల్లి గుర్తుపెట్టుకోండి, ఆయన దైవత్వాన్ని ఆయన కోసం ఎప్పుడు వాడుకోలేదు. ఆకలేస్తే దేవుడి మీద ఆధారపడ్డాడు, నీరసం వస్తే వ్యక్తుల మీద ఆధారపడ్డాడు. ఆయన దైవత్వాన్ని ఆయన కోసం ఎప్పుడు వాడుకోలేదు, ఇంక్లూడింగ్ శోధన జయించడానికి కూడా వాడుకోలేదు. ఆయన మనం ఎలా జయించాలో ఆయన అలాగే జయించాడు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, వాక్యాన్ని నోటితో చెప్పుకున్నాడు, ఇలా ఉండాలి కదా, ఇలా చేయకూడదు కదా, దేవుడు ఇగో ఈ పలానా చోట రాయించాడు కదా అని చెప్పుకున్నాడు. జయించాడు. ఇప్పుడు ఆయన జయించగలిగాడు కాబట్టి ఆయన నీకు నాకు సహాయం చేయగలడు. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. ఒక్క మాట కొలసీ పత్రిక తీయండి. కొలసీ పత్రిక కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి, మీరు గతకాలమందు దేవునికి దూరస్తులు, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారమై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులముగాను నిర్దోషణంగాను నిరపరాధులంగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహం ముందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానం. దేవుడు తమ్ముడు చెల్లి, దేవుడు నిన్ను పరిశుద్ధంగాను నిర్దోషంగాను నిరపరాధులుగా నిలబెట్టడానికి ఆయన ప్రాణం పెట్టడం. నా పాపాన్ని ఆయన ఇప్పుడు చేసే నా పాపాన్ని కూడా ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు, క్షమించాడు, మరణాన్ని గెలిచి లేచాడు. ఒకవేళ నువ్వు ఆ పాపంలో కంటిన్యూ అవుతున్నావు అంటే క్షమాపణ అడుగు తమ్ముడు. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. ఇక్కడి నుంచి ప్రభా ఈ సైకిల్ కట్ అయిపోవాలి. ఇంకా పడుతున్నాను, లేస్తున్నాను, ఏడుస్తాను, లెగుస్తాను, ప్రార్థన చేస్తాను, మళ్ళీ పడిపోతాను, మళ్ళీ ఏడుస్తాను, దిగుస్తాను, ప్రార్థన చేస్తాను, మళ్ళీ పడిపోతాను. ప్రభా ఈ సైకిల్ కట్ అయిపోవాలి, ఇంకా కంటిన్యూ అవ్వకూడదు, ఇంకా ఆగిపోవాలి అని దేవుడి మీద బాగా ఆధారపడాలి. పదే ఏడవాలి దేవుడి దగ్గర.
ఆయన పాదాలు పట్టుకుని ప్రభా నాకు బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి అంటే తప్పకుండా దేవుడు శక్తిని ఇస్తాడు. మూడోది ఏంటంటే వాక్యాన్ని బాగా చదువుకోవాలి. వాక్యాన్ని బాగా చదువుకోవాలి. పదే పదే నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసి నోటితో చెప్పుకోవాలి పైకి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. నోటితో పైకి చెప్పాలి. పైకి చెప్పుకోవాలి. నాలుగవది, నీలో ఉన్న దురాశను రేపే వాటికి దూరంగా ఉండు. దూరంగా. అప్పుడు తప్పకుండా ఈ యంగ్ టైంలో ఈ ఈ యవ్వన కాలంలో నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. తర్వాత జీవితం అంతా నిజమైన సంతోషంతో గడపగలవు. అలాంటి గొప్ప కృప నీకు, మాకు, మనందరికీ దయచేయాలని ప్రార్థించుకుందాం. తల వంచండి, ప్రార్థించుకుందాం.